హాయ్ అండి. చాలా అలకటి పద్ధతిలో మనకు పంజాబీ డ్రెస్కు సంబంధించిన పాయింట్ అయితే కుట్టేద్దాం మనం ఇప్పుడు. సో మనమైతే అది పాయింట్తోనే కట్టింగ్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసే విధానం చూసేద్దాం. ఇప్పుడు చూడండి, మనమైతే పాయింట్ ఫస్ట్ రెండు పీసులను జాయింట్ చేయాలి. ఇది కిస్తా నా బెల్ట్ పార్ట్ కా నుంచి వెళ్ళి కిస్తా వరకు ఫస్ట్ కుట్టయితే జాయింట్ చేసుకుంటూ రావాలండి. ఇలాగా చూడండి, ఇలా మడత అయితే చక్కగా పెట్టుకొని ముందుకు కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలాగా నీట్గా కుట్టుకోవాలండి. కుట్టు ఒక తీరుగా రావాలి పాదం మందంతో. పైనుంచి కూడా ఇలాగ ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే మనం పాయింట్కు కింద మలిచి కుడతాం కదా, చిన్న బెల్ట్ 1.5 ఇంచు తీసుకున్నానండి. ఇది కూర సైడ్ అండి, కింద కూర వచ్చింది కాబట్టి వాటిని అయితే నేను ఇలాగ చిన్న చిన్న కట్ చేస్తున్నాను. ఎందుకంటే పట్టేసినట్టు ఉంటుంది కదండి, అందుకోసమని. చూడండి, ఒక 1/2 ఇంచు మలిచి ఇంకొక 1/2 ఇంచున్నర తీసుకున్నాను. 1/2 ఇంచు మలిచాను, 1 ఇంచు పొడవుతాను అంతే. మొత్తం అయితే 1.5 ఇంచున్నర అంటే దానికి సరిపోయేలాగా మలుచుకున్నానండి నేనైతే. ఇలాగా ఇట్లా స్ట్రైట్గా ఒక తీరుగా మలుచుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక రెండో సైడ్ కూడా నేనైతే కుట్టేస్తున్నాను. ఇలా ఒకే తీరుగా రావాలండి. మనం ఫస్ట్ కాల్కు సెకండ్ కాల్కు ఒకే తీరుగా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, కొంచెం క్రాస్ తింపుకుంటూ కుట్టేసుకుంటూ వస్తున్నాను, ఒక మోడల్గా ఉంటుందని. స్ట్రైట్గా కూడా కుట్టు పెట్టుకోవచ్చండి. కొంచెం ఇట్లా క్రాస్గా దింపుకుంటూ కుట్టేస్తున్నాను, కొంచెం వేరే తీరుగా మంచిగా కనపడుతుందని. చూడండి, ఇక్కడ మనమైతే బెల్ట్ పార్ట్ తీసుకోవాలి కదా. ఇదైతే 6 ఇంచులన్నరే ఉందండి. సో నేను ఇంకా 3 ఇంచులు దీనికి యాడ్ చేయాలి. మనకు బెల్ట్ పార్ట్కి సంబంధించింది 9 ఇంచులన్నర కావాలి. చూడండి, ఇలా చూసుకున్నాను. ఇదైతే 3 ఇంచులు తీసుకున్నాను నేను. దాన్ని బెల్ట్ పార్ట్ మనం ఫస్ట్ కొలత ప్రకారంగా కట్ చేసిన దానంతా సరిపోయేంత నేనైతే ఈ 3 ఇంచులతోని అంతే పొడవుతోటి అటాచ్ చేయాలి దానికి. ఇలాగా చూడండి, మనం అంతే పొడవుతోటి ఈ 3 ఇంచులు కూడా తీసుకొని ఆ బెల్ట్ పార్ట్కు దాని ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే మనం అయితే అతుక్కోవాలి. కాబట్టి నేనైతే పీస్ అయితే కట్ చేస్తున్నాను. ఈ పీసులన్నీ కూడా జాయింట్ చేసుకోవాలండి. ఇలాగా పైనుంచి కూడా ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఇంకా 2 పీసులైనా 3 పీసులైనా మనం జాయింట్ చేసుకుంటేనే కదండి దానంతా పొడవు రావాలి కదా. అందుకోసమని నేనైతే ఎక్కువనే తీసేసుకున్నాను. దాని పొడవు కంటే ఎక్కువ మిగిలింది అయితే కట్ చేసుకోవచ్చు తర్వాత. చూడండి, ఇలాగా బెల్ట్ పార్ట్కు పొడవుతా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలండి. అటు ఇటు పోకుండా కొంచెం చక్కగా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇలాగ కంప్లీట్ చేసుకోవాలి. ఇది కొంచెమేనండి ఎక్స్ట్రా ఉన్నది, దీన్ని కూడా నేనైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి కూడా ఇంకో కుట్టు వేసుకుంటున్నానండి. వేసుకోవాలండి, ఎందుకంటే మనకు క్లాత్ అనేది అణిగి ఉండాలి కదా. పై కుట్టు ఇలాగ వేసుకోవాలి. అంతా కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇక్కడ కూడా పైన కూడా కూర వచ్చిందండి నాకైతే. మనం పట్టి మలుచుకోవాలి కదా, దానికి అవైలబుల్గా ఉండేలా ఇట్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పట్టేసినట్టు ఉంటుందండి. ఇలాగా కూర సైడ్ ఉన్నది మనం బెల్ట్ మలుస్తాం కదా, అప్పుడు అయితే సెట్టింగ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి నేనైతే కట్ చేశాను అందుకోసమని. చూడండి, ఇక్కడ ఒక బెల్ట్ పార్ట్ కదా ఇది. చూడండి, దీనికి సంబంధించి చిన్నగా ఎక్స్ట్రా ఉంది, చిన్నగా కట్ చేస్తున్నాను. మనకు
పాయింట్ పార్ట్కును బెల్ట్ పార్ట్కు తేడా ఎంత ఉందనేది ఒకసారి ఎగ్జాంపుల్గా చూస్తున్నాను, ఎందుకంటే మనం ఫిల్స్ పెట్టుకోవాలి కదా. ఇలాగ చూడండి, ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చిన్న కట్స్ ఇస్తున్నాను, ఎందుకంటే మనకు ఫిల్స్ పెట్టుకోవడానికి సెంటర్ పాయింట్ అనేవి కొన్ని సింబల్స్ ఇలా పెట్టుకోవాలండి, సైడ్ సింబల్స్, సెంటర్ సింబల్స్. ఇప్పుడు మనం పాయింట్ పార్ట్ను బెల్ట్ పార్ట్కు జాయింట్ చేసుకోవాలండి. ఇలాగా ఫిల్స్ పెట్టుకుంటూ ఇలాగ జాయింట్ అయితే చేసుకోవాలండి. చూడండి సైడ్ మనం చిన్న కార్డ్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ కార్డ్ వరకు ఎంత అవసరం వస్తుంది, ఎన్ని ఫిల్స్ పెట్టుకోవాలని మనకైతే ఐడియా ఈజీగా వచ్చేస్తుంది. అందుకోసమని ఇలాగ పెట్టేసుకోవాలి కార్డ్స్. చూడండి మనకి ఎంత అవసరం ఉన్నాయి అనేది మనం కార్డ్స్ పెట్టిన కాడ చెక్ చేసుకుంటూ ఫిల్స్ పెట్టుకుంటూ సరిపోతాయండి. చూడండి నెక్స్ట్ కట్ చేసిన దాని కాడ నుంచి వెళ్ళి ఇటైతే ఎంత పడితే మనకి ఎంత మిగులుతుంది అంతలోపే ఫిల్స్ పెట్టుకోవచ్చు. మనకు ఆ ఐడియాతోనే మనం ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి ఇలా నీట్గా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్ మన చేతిలోనే ఉంటుందండి, మనం కొంచెం దృష్టి పెట్టి మన చేతులు మంచిగా అనుకూలంగా వర్క్ చేయాలి కదా, వర్క్ చేస్తేనే అంత బాగొస్తుందండి. కుట్టు కూడా ఒక తాటిగా రావాలండి, ఒకటే తీరుగా రావాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చూడండి ఇక్కడ ఫైనల్ ఫిల్స్ కూడా నేను పెట్టేస్తున్నాను. చూడండి ఇలా నీట్గా కుట్టుకోవాలండి, కంగారు పడద్దండి, కొంచెం లేట్ అయినా పర్లేదు. పెట్టేది మనం కుట్టేది మళ్ళీ ఇప్పకుండా మళ్ళీ చేయకుండా చక్కగా వచ్చేలా చూసుకోవాలి. చూడండి ఫిల్స్ అన్నీ కూడా ఇలాగా చాలా బాగా వచ్చినాయి. చూడండి ఇలాగా కస్టమర్ వచ్చారు, వాళ్ళకి కావాల్సింది ఇచ్చాను. ఇలాగ ఇప్పుడు నేను పైనుంచి వెళ్ళి కూడా ఒక కుట్టేస్తున్నాను, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. ఇంత నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి మనం కుట్టు పెట్టుకునేటప్పుడు ఈ కుట్టు పైనకు అనుకుంటా కుట్టు పెట్టుకోవాలండి. చూడండి మనం కుట్టిన పట్టి ఎక్స్ట్రా కరువు అనేది ఉంది కదా, ఖర్చుల కోసం ఉన్నది కదా, ఆ ఖర్చులు అనేవి పైకి అనుకొని కుట్టు పెట్టుకోవాలి మనం. చూడండి ఇలా నీట్గా కుట్టుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం మనం నాడబెట్టుకోవడానికి అవైలబుల్గా ఉండడానికి చిన్నగా కుట్టు పెట్టాలి కాబట్టి ముందు భాగానికి చిన్నగానైతే కుట్టు పెట్టి డాట్గా తేలేసుకోవాలి. 2 ఇంచుల పావు తీసుకుంటే సరిపోతుందండి, దానికి 2 ఇంచులన్నర తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే దాన్ని బట్టే చూడాలండి మనం బెల్ట్కి ఎంతైతే మలుసుకుంటామో దాన్ని బట్టి ఇలా కుట్టుకోవాలి. నేనైతే చిన్నగానే పెడతాను, ఎందుకంటే ఈ క్లాత్ ఆ మందమే బాగా ఏం లేదండి, ఎక్స్ట్రా అంతంత మాత్రమే ఉంది, అంత మందంలోనే సర్ది పెడుతున్నాను నేను. ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ బెల్ట్ పట్టికి కొంచెం పెద్దగా మలుచుకోవచ్చు, అందులో ఎక్కువ పెట్టి అంత లేదు కాబట్టి నేనైతే కొంచెం మలిచేస్తున్నాను. బెల్ట్ పట్టి కూడా మనకు నాడ ఇదే సరిపోతుంది, ఇది అంతమంది ఉంది కాబట్టి దీన్ని అలాగే సరిపెట్టుకోవాలి. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఊరికే ఉండకుండా ఏదో ఒకటి ప్రయత్నం చేయండి, ఏ పనైనా పర్లేదు. టైలరింగ్ అయితే ఇంకా సూపర్ అండి, నాకు తెలిసి అయితే. అంటే ఏ జాబ్ చేసే వాళ్ళకంటే ఇంటి పనుల కోసం అక్కడికి వస్తుంది. మనం కూడా 10 రూపాయలు సంపాదించాలి, మనం ఖాళీగా ఉన్నాము అని అనుకున్నప్పుడైతే ఖచ్చితంగా మీ వంతుగా టైలరింగ్ నేర్చుకోండి. చక్కటి వర్క్ అండి, ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. ఊరికే ఉంటే గడిచే రోజులు కాదండి, ఇప్పుడున్న రోజులు అయితే ప్రతిదీ కాస్ట్ అయినాయి, ఇంకా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆదాయానికంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ప్రతి ఇంట్లో కూడా కనపడుతున్నాయి. కొందరి ఇళ్ళలో ఓకే దేవుడి దయ వల్ల వాళ్ళకు, కానీ మనం కూడా ఊరికే ఉండడం ఎందుకు? మనకు మనసు, మనకు ఆరోగ్యం, మైండ్ అన్నీ కూడా హ్యాపీగా మంచి ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి అంటే మనుషులు పని చేస్తేనే బాగుంటారండి. పని చేసుకుంటూ డైలీ మనకు ఎంత టైం ఉంటో ఆ టైం తగ్గట్టు ఏదో ఒక పని మంచి పనులు చేసుకుంటే అంతేనండి బాగుంటారు. చూడండి నేనైతే జాయింట్ చేసేస్తున్నాను. ఇంకా పాయింట్ ఇలాగ జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి.
ఒకే మందంతో రావాలండి కుట్ట అనేది. చూడండి మనమైతే అక్కడ మార్క్ అయితే ఇచ్చుకున్నాం కదా, ఆ మార్క్ ప్రకారంగానే కుట్టు అయితే వేసేస్తున్నాను నేను. చూడండి మనమైతే ఇప్పుడు పాయింట్ లూజ్ కూడా చూసేసుకున్నాము. అక్కడ మార్క్ ఇచ్చుకున్నాం కదా, ఆ ప్రకారంగానే నేను కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ చూడండి నేనైతే పాయింట్ కట్ చేసినప్పుడు చిన్న చిన్న కార్డ్స్ ఇచ్చాను కదా, అవి రెండు వైపులా ఉంటాయి కాబట్టి ఆ కాటు ఈ కాటు అటాచ్ అయినప్పుడే పాయింట్ అనేది కరెక్ట్ వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అది చేంజ్ అవుతుందంటే పాయింట్ సెట్టింగ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఏమన్నా ఎక్స్ట్రా జరిగినట్టు వస్తే దాన్ని సరి చేసుకుంటే ఇక్కడదక్కడ మనం కట్ చేసిన కార్డ్స్ అనేటివి రెండు ఈక్వల్ ప్లేస్లో వస్తేనే వచ్చేలా చూసుకుంటూ కుట్టుకోవాలండి. ఇలాగా సైడ్ జాయింట్లు కార్డ్స్ అనేటివి బరోబర్ ఈక్వల్గా వచ్చేలా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇలాగా ఒకటి లూజ్ గీసి పెట్టి ఒకటి టైట్గా గుంజడం బాగుండదండి. అట్లా అయితే చేంజ్ అవుతుంది పాయింట్. కొంచెం ఏమైనా చేంజ్ వచ్చినట్టయితే కొంచెం ఫిల్స్ లాగా చిన్నగా ఏర్పడకుండా ఫిల్స్ పెట్టాలండి అక్కడక్కడ. క్లాత్ ఏమన్నా పోగు క్రాస్ ఉండి ఏమన్నా చేంజ్ అనిపిస్తే చిన్నగా ఫిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అక్కడక్కడ లోపలనే. ఫైనల్కి వచ్చేవరకు చక్కగా ఒకలాగా ఒకే ఈక్వల్గా ఉండాలండి అవి మన. సో రెండు దిక్కుల పాయింట్కి సంబంధించినవి రెండు పార్ట్లు మంచిగా ఈక్వల్గా రావాలి ఇలాగా చక్కగా. చూడండి ఇలా ఒక కుట్టు అయితే వేసాను. నేను ఇప్పుడు రెండింటికి ఈక్వల్గా చూసుకుంటున్నాను. పాయింట్ లూజు ఒకేలా ఉండాలి కదా. నెక్స్ట్ సెకండ్ కుట్టు కూడా వేసేస్తున్నాను ఇలాగా. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా నీట్గా కుట్టాలండి. ఆదరి బీదర చేయొద్దండి. ఆదరి బీదరలో కూడా సెట్టింగ్ మిస్ అవుతుంది. మనసు పెట్టి జాగ్రత్తగా మంచిగా అన్నీ కూడా నీట్గా కుట్టుకోవాలండి. చూడండి నేనైతే కొంచెం ఏమైనా ఎక్కువ వేయవలసిన అవసరం ఉంటుందా అని అయితే సెకండ్ కుట్టేసే ముందైతే చూస్తున్నాను. కిస్తా పడవు లేదండి, ఆడికాడికే ఉంది.